సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాజ్ అహ్మద్ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని ఆ యూనియన్ అధ్యక్షులు జక్కుల నారాయణ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఎంఎస్ అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ను రియాజ్ అహ్మద్ తన జేబు సంస్థగా మార్చుకుని చాలా మంది నుండి డబ్బులు దండుకున్నట్లు వెల్లడి అయిందని ఆరోపించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరో నాయకుడిని ఎదగనీయకుండా చేస్తూ ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారని అన్ని తానే అంటూ వ్యవహరిస్తూ యూనియన్ను భ్రష్టు పట్టించారని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న హెచ్ఎంఎస్ ఇటీవల 5వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్లో పనిచేసిన నాయకులందరూ రియాజ్ అహ్మద్ విధానాలు నచ్చక యూనియన్ను విడిపోవడం జరిగిందని వెల్లడించారు. హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్లో పనిచేయడానికి ఇంతకుముందు యూనియన్ను విడిపోయిన వారందరూ తిరిగి కొత్త నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. హెచ్ఎంఎస్ అధ్యక్షుల మీ అందరికీ శుభోదయం. ఈరోజు ప్రధానంగా చెప్పుతున్న అంశం ఏంటంటే, అధ్యక్షునిగా హెచ్ఎంఎస్ యొక్క ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియదలుచుకున్న అధ్యక్షుడిగా, సింగరేణిలో జాడి దురే నాయకత్వంలో ఒక బలమైన సంఘంగా ఏర్పడినటువంటి హెచ్ఎంఎస్ను రియాజ్ అహ్మద్ తన నియంత్రణ పోకడలతో బ్లాక్మెయిల్ రాజకీయాలతో హెచ్ఎంఎస్ యూనియన్ ఒక గొప్పతనాన్ని నానాటికి దిగదార్చడం జరిగింది. పైరేకాలకు అండగా ఉంటూ దోపిడీదారులకు అమ్మటోళ్లకు వాళ్లకు సహకరిస్తూ యూనియన్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలను దూరం చేస్తూ ఇట్లా ప్రతి కార్మికునికి కూడా దూరం అవుతూ హెచ్ఎంఎస్ దూరం చేస్తూ నానాటికి ఒక కార్మికుడు కూడా లేకున్నటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఏర్పడింది. అదేవిధంగా కాకుండా అతను ఇంకొక విషయం ఏంటంటే, అసలు మనది ఒక లౌకిక దేశం, మన అందరూ ఒక లీడర్ అనే వ్యక్తి అందరికీ అన్ని రంగాలకు ఉండాలి, కుల మత భేదాలు లేకుండా అన్ని రంగాల వాళ్ళకు ఒక కార్యం. కానీ ఈయన చేసేది ఏంటంటే, ఒక ముస్లింలకే అనేక రకాల సాయం చేస్తూ మిగతా వాళ్ళకు చేస్తా అంటూ చాలామందిని ఇబ్బంది పెట్టిండు. ఎందుకంటే అధ్యక్షులు నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకంటే అందరూ ధైర్యంగా చెప్పలేరు కానీ అధ్యక్షులు చాలామంది చెప్పిండ్రు. నేను ఆ అధ్యక్షులుగా చాలామంది కూడా తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా సరే వీళ్ళని చేస్తే ఆ ముస్లింలు కూడా చాలామందిని కూడా అతను మోసం జరిగింది. వాళ్ళు కూడా అరే ఎందుకు మన నాయకుడు ఉన్నాడు, మనోడు ఉన్నాడు, మీరు ఎందుకు పక్కవుతారు, లేదని ఆయన మాకు నమ్మకం లేదు, ఆయన మాకు చేయడానికి వాళ్ళు చాలామంది అంటే మెయిన్ లీడర్లు, ఒక కింది స్థాయి కాకుండా మెయిన్ లీడర్లు కూడా ఆయన వాళ్ళ నమ్మకం కోల్పోయిండు. ఇంకోటి చాలామంది కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. ఆ దృష్టి తీసుకొని వాటి వాపసు ఇవ్వలేదు. ఎందుకంటే ఒక కార్యదర్శిగా ఒక సంస్థకు రాష్ట్ర అధ్యక్షున ఆయన ఇటువంటి విధానాలు పాల్పడితే ఒక సామాన్య లీడర్కు ఒక చిన్న లీడర్లకు ఉన్నటువంటి పరిస్థితి ఏందో మనం గ్రహించడం అవసరం ఉంటుంది. ఇంకోటి 30 సంవత్సరాల నుండి జాడి దుర్గా చనిపోయిన 1998 నుంచి అతను జర్నలిస్ట్గా అయ్యిండు. అప్పటి నుండి కూడా తన ఒక జేబు సంస్థగా హెచ్ఎంఎస్ అంటే రియాజ్ అంటే హెచ్ఎంఎస్ ఇంకో సెకండ్ క్యాడర్ అయినటువంటి వాళ్ళకు ఏనాడు అవకాశమే లేదు, అతను కల్పించే వాళ్ళకు కూడా ఎవరికి ట్రైనింగ్ లేదు. ఎప్పుడు ఒకటే పోవడం, ఒకటే రావడం, ఒకటే చేయడం. ఢిల్లీ నుంచి గెలిదాకా ఆయనే, మేజర్ దాకా ఆయనే, తర్వాత ఏజెంట్ దగ్గర ఆయనే, జిఎం దగ్గర ఆయనే, తర్వాత కార్పొరేట్ ఆయనే, పా దగ్గర ఆయనే, డైరెక్ట్ దగ్గర ఢిల్లీకి అయినా గల్లీకి అయినా. అంటే ఒక లీడర్ అనేటువంటి ఒక అధ్యక్షుడు కార్యటువంటి వాళ్ళ విధానం ఏంటంటే ఒక ఐడియాలజీ డెవలప్ చేసుకొని యూనియన్ నడిపించాలి. కానీ A to Z తనే చేయడం అనేది చరిత్రలో ఎక్కడ ఉండదు. ఇటువంటి విధానం వల్ల ఏ లీడర్ కానీ అక్కడ ఎదగలేకపోయాడు. 30 ఏళ్ళ నుంచి కూడా అది అక్కడే ఉన్నది. మీ రిజామని ఎవ్వరిని అడిగినా చూడండి, ఆయన ఒకే ఒక లేడు, సింగిల్ ఏకలింగం ఏకలింగం అనేది అందరికి తెలిసిన విషయం. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా అదే కాకుండా సింగరేణిలో దాదాపు 6 ఎన్నికలు జరిగినాయి. 6 ఎన్నికలలో కూడా అప్పటి వరకు 3వ స్థానంలో 2వ స్థానం 6 న్యాచురల్గా 3వ స్థానంలో వచ్చేది. కానీ ఈ తర్వాత కాలంలో కూడా 3 నుంచి 5వ స్థానానికి దిగజారిండు. ఏదైనా ఒక సంస్థ ఒకసారి 2కి వస్తే 3కి వస్తుంది, లేదా ఒక 2కి వచ్చినాక మళ్ళీ 1కి వస్తుంది. కానీ ఈయన పరిపాలన విధానం, ఈయన అడ్మినిస్ట్రేషన్, ఈయన రాజకీయ విధానాల వల్ల, ఈ లోపాల వల్ల ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. అంటే రానాని ఇంకా దిగజారిపోతుంది. కాబట్టి ఒక నూతన నాయకత్వం రావాలని, నూతన ఆలోచన విధానం రావాలని, పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని, ఇంకో విధానం ఇట్లా వచ్చి హెచ్ఎంఎస్ కాపాడాలనేటువంటి విధానం కొద్దీ నేను అధ్యక్షుడు, నాకు అనేటువంటి అధికారాలు ఉన్నాయి. ఆయన పోయినసారి 19 నాడు మనకు ఒక పెట్టిండు, ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టిండు. ఆ చిన్న మీటింగ్లో అది దీనికి సంబంధమే లేదు. అది ఏమిటంటే 6 స్ట్రైక్ గురించి విశ్లేషణ, దాన్ని ఏం చేయాలనే దాని మీద తీసుకొచ్చిన నిర్ణయాలలో ఒక అధ్యక్షుని నన్ను ఉండగా వేరే అధ్యక్షుడిని
ఈ వచ్చే నెల మనం ఇంకో అధ్యక్షుడు ఎన్నుకున్న డేట్ గురించి ఆ మహాసభలు ఎన్నుకున్నామని చెప్పిండు. ఇది అప్రజాస్వామికం, అది ఇక పద్ధతి కూడా కాదు. మరి ఆయనకు తెలిసేసిండో తెలియచే కానీ కాదు, ఒక అహంకారం, ఎవడేం బీగుతాడు ఎవడే చేసేటటువంటి ఒక నిరంకుశ ధోరణితో చేయటం. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తీసేటటువంటి అధికారం ఉంది, కానీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ తీసే అధికారం ఎక్కడ లేదు. అది ఒకవేళ నువ్వు తీయదలుచుకుంటే నువ్వు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. జనరల్ బాడీలో 78 మెంబర్స్ ఉన్నాం, 73 మెజార్టీతో నన్ను పెట్టి నువ్వు ఓడించాలి. కానీ నువ్వు ముందే డిక్లేర్ చేస్తావు. అందుకని నేను ఈరోజు చేస్తుండే అధ్యక్షునిగా నేను ఈనాడు ఆయననే బహిష్కరిస్తూ కొత్త నాయకత్వం ఒక దసరా తర్వాత 2 నెలల్లో మాకు కొత్త నాయకత్వం ఉంటుంది. ఆ కొత్త నాయకత్వంలో కొత్త నాయకత్వం ఎన్నుకుంటాం. నా ఆధ్వర్యంలో మాకు స్టేట్ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ నాయకత్వం కూడా నా అండ ఉన్నది. మీకు తర్వాత మీ అందరి సమక్షంలో మీకు కావాలనుకుంటే నేను దానికి ప్రూవ్ ఇచ్చగలుగుతా అని నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకోటి ఏంటంటే హెచ్ఎంసీ నుండి ఎవరెవరైతే దూరమైన వాళ్ళందరినీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఎక్కడున్నా ఏ బాధలు పడ్డా ఏదైనా కానీ హెచ్ఎంఎస్ కోసం రావాలి, నా కోసం కాదు. నేను ఆల్రెడీ డిప్యూటీ సూపరింటెండెంట్ రిటైర్ అయినా, ఆల్రెడీ నేను ఒక అధ్యక్షుడు నేషనల్ అయినా కాబట్టి నాకు ఇక పెద్ద చేయాలని తప్పలేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఒక సంస్థ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఈ కంపెనీ నన్ను ఈ స్థాయికి ఇచ్చింది. నాకు 2 అంశాల మీద నాకు ఏమో అవసరం లేదు. కాబట్టి మీరందరూ రావాలని, మీరందరూ మళ్ళీ వచ్చి దీన్ని ఎలాగా ఇంతకుముందు హెచ్ఎంఎస్ అనేది ఒక బలమైన యూనియన్గా, ఒక జాడి దుర్గటువంటి ఒక సామాజిక వర్గం, అతి చిన్న సామాజిక వర్గం వచ్చి ఒక ఉన్నత స్థాయి ఒక నాయకత్వంగా నిలబెట్టినందుకు అతని ఆశయాలను సాధిస్తూ మళ్ళా ఈ దసరా అయిన తర్వాత స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ నాకు హామీ ఇచ్చింది. దాని తరఫున ఒక పెద్ద మీటింగ్ పెట్టి కొత్త కమిటీ ఉంటామని మీ అందరికీ, పత్రిక విలేకరులందరికీ, సోదరులందరికీ, ఈ సింగరేణి కార్మిక వర్గానికి అందరికీ కూడా